హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 10 అయితే జరుగుతుంది ప్రజెంట్గా. సో నామినేషన్లో ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ తప్పించి అందరూ వచ్చారు. ఇమాన్యుయల్కైతే ఇమ్యూనిటీ ఎవరైతే నామినేట్ అయ్యారో మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే క్యాప్టెన్ కారో వారంతా ఇచ్చారు. అతడు పవర్ అస్త్ర అయితే వాడలేదు, వాళ్ళే ఇమ్యూనిటీ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఓటింగ్ అండ్ ప్రజెంట్ జరిగే టాస్క్ గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ టైటిల్ విన్నర్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో ఇప్పుడైతే ఒక టాస్క్ జరుగుతుంది, ఇమ్యూనిటీ టాస్క్ అని చెప్పి. సో కొందరు నామినేషన్ నుంచి ఇప్పుడు ఓటింగ్ జరిగేప్పుడు కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో అయితే రాజుగా కళ్యాణ్ అండ్ రాణులుగా మీరు చూశారు రీతు అండ్ దివ్య అయితే ఉన్నారు. అండ్ ఆ రాజ్యాన్ని కాపాడే కమాండర్స్గా అయితే తనుజ, నిఖిల్, డిమాన్ పవన్ అండ్ సంజన అండ్ పౌరులుగా సుమన్, ఇమాన్యుయల్, గౌరవ్, భరణి అయితే ఉన్నారు. సో ఈ టాస్క్లో కొందరు సేవ్ అవుతారు. వీళ్ళ నుంచే కెప్టెన్సీ కంటెండర్స్ కూడా రావచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఒకటైతే తనుజ ఫిక్స్, ఆమెకి ఎలాగూ కంటెండర్ ఆమె, రీతు ఎవరు క్యాప్టెన్ కారో వాళ్ళు కంటెండర్ డెఫినెట్గా ఈ వీక్ అవుతారు. వీళ్ళిద్దరిట్లోనే ఒకరిని క్యాప్టెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతమందిలో ఎవరు ఎలిమినేట్ కావచ్చు, ఎవరు టాప్లో ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే టాప్లో అయితే తనుజ 27, కళ్యాణ్ దగ్గరకే వస్తున్నాడు, 20% ఉంది ఆల్మోస్ట్. అండ్ ఆ తర్వాత భరణి ఉన్నాడు. సో ఈ వీక్ భరణి సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. సో వీకెండ్ వచ్చే హైప్కి ఇక్కడ ఓటింగ్కి అయితే సంబంధం లేదు. అండ్ తర్వాత సంజన ఉంది. సో మొత్తానికైతే ఈ 5గురు చాలా సేఫ్ అయితే ఉంటారు ఈ వీక్. అండ్ నెక్స్ట్ ప్లేస్లో అయితే దివ్య ఉంది. అండ్ ఆ తర్వాత డిమాన్ పవన్, రీతు. సో డిమాన్ పవన్ ఏంటంటే వేరే ఇష్యూస్లో దేంట్లో వెళ్ళాడు కాబట్టి ఇతడు ఎంత ఆడినా కూడా వేస్ట్ అవుతాడు. అండ్ ఆ తర్వాత గౌరవ్, ఆ తర్వాత నిఖిల్ నాయర్ ఉన్నాడు. వీళ్ళిద్దరిట్లో ఒకరు, లేకపోతే సార్ డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు. సో ఇద్దరు ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా ఈ వీక్ గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరిట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది.